సంబంధించి సమన్వయ కమిటీ కూడా చిత్తూరు జిల్లా పలంనేరు జగమర్ల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి మగ ఏనుగును అటవీశాఖ అధికారులు విజయవంతంగా బంధించారు. 5 కుంకి ఏనుగుల సహాయంతో నిర్వహించిన ఆపరేషన్ టస్కర్లో మత్తు ఇంజెక్షన్ ప్రయోగించి సుమారు 16 సంవత్సరాల వయసు గల ఏనుగును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముసళ్లమడుగు ఎలిఫెంట్ క్యాంప్కు తరలించారు. పట్టుబడిన ఏనుగును కేశవ్ అనే పేరు పెట్టిన అధికారులు శిక్షణ ఇచ్చి కుంకి ఏనుగుగా తీర్చిదిద్దనున్నట్లుగా తెలియజేశారు. వాసన పట్టేసి అది కూడా రాత్రి మన ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చింది. మనం కూడా డ్రైవ్ చేసాం అడవిలో. మన ఎలిఫెంట్ క్యాంప్ ముందరే తిరిగింది బాగా. సార్ ఇప్పుడు కేసు చెప్పేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే మనకు ఆదేశాలు ఇస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం ఈ ఎన్హెచ్కి వస్తుంది పోతుంది. ఎన్హెచ్ మీద ఏమి పడితే అది తింటా ఉంటారు. వైల్డ్ ఎలిఫెంట్ క్యాప్చర్ చేసాం కదా, దానికి కేశవ్ అనే నామకరణం చేసాం. దానికి సుమారు ఒక 20 రోజుల వరకు దానికి రోజు ఫీడింగ్ చేశామన్నమాట. సాయంత్రం పూట 3-3:30 నుంచి 6-6:30 లోపల అది వస్తూ ఉంటుంది. అది ఇక్కడ ఎన్హెచ్ పక్కన ఉంది కాబట్టి ఎన్హెచ్లో ఉన్న ట్రాఫిక్ని చూసి ఆ లైట్ మనకి డే లైట్ ఎంతవరకు ఉంటుందని చూసి ఆ రెండు గమనించుకొని చాలా ఇంటెలిజెంట్గా అది ఫుడ్ వచ్చి నేపియర్ గ్రాస్ ఇవన్నీ పెట్టేవాళ్ళనమాట. చక్కగా తినిపోయేదనమాట. ఆ విధంగా మనం చాలా మటుకు మంచిగా చేసుకున్నాము. అందుకనే ఇదే కుంకి ఎలిఫెంట్స్కి అయితే ఏదైతే డైట్ షెడ్యూల్ ఇస్తున్నామో పొద్దున సాయంత్రం అదే ఫాలో అయినమాట. 100% అది బాగా యాక్సెప్ట్ చేసి అన్నీ తినేదనమాట. అక్కడే వాటర్ తాగేది. ఎప్పుడు కూడా వాటర్ మనం 1-2 డ్రమ్ముల్లో పెద్దగా పెట్టినాము. దాన్ని ఎప్పుడు కూడా తన్నలేదు. మామూలు అడవి వేరే వైల్డ్ ఎలిఫెంట్స్ అయితే వాటర్ తాగి తన్నేసి తొక్కేసిపోతాయి. కానీ ఆ విధంగా ఏ రోజు చేయలేదు. ఆ విధంగా మనం ఆల్రెడీ దాన్ని మంచిగా చేసుకోవటం వల్ల ఈరోజు క్రాల్లో పెట్టినా కానీ కొద్దిగా చాలా